బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ సరిగ్గా ఈ సమయానికి మీరు ఇప్పుడున్న పొజిషన్ కంటే 37 రెట్లు బెటర్ కావచ్చు. దానికి మీరు రోజుకు గంటల తరబడి కష్టపడాల్సిన పని లేదు. రాత్రికి రాత్రే పెద్ద నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని మార్చేయక్కర్లేదు. జేమ్స్ క్లియర్ రాసిన ప్రపంచ ప్రసిద్ధ గ్రంథం అటామిక్ హ్యాబిట్స్ చెప్పే ఒకే ఒక్క బంగారు సూత్రం ది 1% రూల్. ఈ చిన్న సూత్రం మీ ఆలోచనను, మీ అలవాట్లను, మీ భవిష్యత్తును ఎలా మారుస్తుందో చెప్పే 3 భాగాల కథనం ఇది. ఇందులో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, పెద్ద పెద్ద మార్పులొద్దు, చిన్న అడుగు చాలు. ఒకే రోజులో కొండను పిండి చెయ్యాలనే ఆలోచనను పక్కన పెట్టి రోజు కేవలం 1% మారడం వల్ల ఏడాది చివరికి 37 రెట్లు ఎలా ఎదుగుతామో ఆ కాంపౌండింగ్ శక్తి ఏంటో చూద్దాం. వారం రోజులు కష్టపడగానే నాకేం ఫలితం కనిపించడం లేదు అని ఆగిపోతున్నారా? ఆ శ్రమంతా ఎక్కడికి పోతోంది? శిల్పి కొట్టే 101 దెబ్బ కథతో మీ శ్రమ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని తెలుసుకుందాం. రేపటి నుంచే ఎలా మొదలు పెట్టాలి? సిద్ధాంతం సరే, ఆచరణ ఎలా? 2 మినిట్ రూల్, హ్యాబిట్ స్టాకింగ్ లాంటి అతి సులువైన 3 ప్రాక్టికల్ చిట్కాలతో ఈ 1% రూల్ను రేపటి నుంచే ఎలా అమలు చేయాలో చూద్దాం. విషయంలోకి వెళ్ళడానికి ముందు ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో ధాత్రిని ఫాలో అవ్వండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి. కొత్త సంవత్సరం వచ్చిందనో, ఎదురు దెబ్బ తగిలిందనో ఏదో ఒక కారణంతో మనందరికీ ఒక పెద్ద ఉత్సాహం వస్తుంది. ఈ రోజు నుండి నేను పూర్తిగా మారిపోవాలి, రోజు 2 గంటలు వర్కౌట్ చేయాలి, వారంలో ఒక పుస్తకం చదివేసేయాలి, జంక్ ఫుడ్ జోలికి అస్సలు పోనేకూడదు అని పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటాం. కానీ 3వ రోజో 4వ రోజో ఏమవుతుంది? ఒళ్ళు నొప్పులు మొదలవుతాయి, బద్ధకం ముసురుకుంటుంది. అబ్బా ఇవన్నీ మన వల్ల కాదులే అని ఎప్పటిలాగే పాత జీవితంలోకి వెళ్ళిపోతాం. నిజమా కాదా? మనం చేసే అతిపెద్ద తప్పేంటంటే ఒకే రోజులో కొండను పిండి చెయ్యాలనుకోవడం. విప్లవాత్మకమైన మార్పు ఒక్క రాత్రిలో రానే రాదు. ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యక్తులు అలా చెయ్యరు. వాళ్ళు వాడే ఒకే ఒక్క రహస్యమైన సూత్రం రోజు 1% మార్పు. అంటే ఒకేసారి పెద్ద కొండను పక్కకు తొయ్యడం కాదు, రోజు మన దారికి అడ్డంగా ఉన్న ఒక చిన్న రాయిని పక్కకు జరపడం. కొద్దిగా ఆలోచించండి. ఒక చిన్న విత్తనాన్ని తీసుకెళ్ళి నేల మీద నాటితే అది మరుసటి రోజు ఉదయానికి మహావృక్షం అవుతుందా? కాదు కదా. దానికి రోజు కాసిన్ని నీళ్లు పోయాలి, దానికి ఎండ తగలాలి, దాన్ని క్రమం తప్పకుండా చూసుకోవాలి. వారాలు, నెలలు, ఏళ్ళు గడిచేసరికి అది ఎవరికీ అందనంత గొప్ప నీడనిచ్చే మహావృక్షంగా మారుతుంది. మన జీవితం, మన అలవాట్లు కూడా సరిగ్గా ఇంతే. ఈరోజు మీరు చదివే 2 పేజీల పుస్తకం, ఈరోజు మీరు నడిచే 10 నిమిషాల నడక, లేదా రోజు పక్కన దాచే 10 రూపాయలు ఈ రోజుకు చాలా చిన్నవిగా, అనవసరమైనవిగా అనిపించవచ్చు. దీనివల్ల నా జీవితం ఏం మారిపోతుందిలే అని కూడా అనుకోవచ్చు. కానీ ఓపికగా 1 ఏడాది పాటు ఆ అలవాటును కొనసాగించి చూడండి. ఆ చిన్న చిన్న అడుగులే మిమ్మల్ని అందరికంటే ఎత్తులో నిలబెడతాయి. ఈ 1% లెక్కేంటో తెలుసా? మీరు రోజు నిన్నటి కంటే కేవలం 1% మెరుగైతే 365 రోజుల తరువాత, అంటే సంవత్సరం గడిచేసరికి మీరు అంతకు ముందు కంటే ఏకంగా 37 రెట్లు మెరుగైన మనిషిగా మారి ఉంటారు. ఒకే రోజులో ఎవరి జీవితం మారిపోదు, కానీ రోజు మారే ఆ 1%మే మీ తలరాతను మారుస్తుంది. మరి ఇంత చిన్న మార్పులు రోజు చేస్తున్నా మొదట్లో ఫలితం ఎందుకు కనిపించదు? అసలు మనం ఎక్కడ ఓపిక కోల్పోతున్నామో తెలుసుకుందాం. చాలామంది ఎప్పుడూ చెప్పే మాట, నేను 10 రోజుల నుంచి ఉదయాన్నే 5 గంటలకే లేచి వాకింగ్ చేస్తున్నా, డైట్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నా,
కానీ 1 కేజీ కూడా బరువు తగ్గలేదు. ఇంకా 2 వారాల నుంచి రోజు గంటసేపు పుస్తకం పట్టుకుని కూర్చుంటున్నా, ఏది గుర్తుండడం లేదు. ఇక ఇదంతా నా వల్ల కాదేమో అని నిరాశపడి సగంలోనే ఆపేస్తుంటారు. మీరు కూడా ఎప్పుడైనా ఇలాగే అనుకుని ఆగిపోయారా? మీ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిందని బాధపడ్డారా? అయితే ఈ ఒక్క చిన్న కథ వినండి. ఫలితాల పట్ల మీ ఆలోచన విధానమే పూర్తిగా మారిపోతుంది. ఒక శిల్పి ఒక పెద్ద బండరాతిని 2 ముక్కలు చేయడానికి సుత్తి పట్టుకుని దెబ్బలు వేస్తున్నాడు. 1, 2, 10, 50, 100 దెబ్బలు కొట్టాడు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆ రాయి మీద చిన్న గీత కూడా పడలేదు. దూరం నుండి చూసే ఎవరికైనా ఏమనిపిస్తుంది? వీడేంటి పిచ్చివాడిలా కొడుతూనే ఉన్నాడు, సమయం వేస్ట్, శక్తి దండగ చేసుకుంటున్నాడు అని అనుకుంటారు. అసలు ఆ రాయి పగలదు కదా అని కూడా అనుకుని మనకు అనిపిస్తూ ఉంటుంది బయట నుంచి చూసేవాళ్ళకు. కానీ ఆ శిల్పి ఆపలేదు. నమ్మకంతో 100 తర్వాత 101వ దెబ్బ కొట్టాడు. అంతే, విస్ఫోటనంలాగా ఆ బండరాయి 2 ముక్కలైంది. ఇప్పుడు ఆలోచించండి, ఆ రాయి కేవలం 101వ దెబ్బకే పగిలిందా? ఖచ్చితంగా కాదు. అంతకు ముందు కొట్టిన ఆ 100 దెబ్బల శ్రమ, శక్తి ఆ రాతిని అలా చీల్చాయి. 101వ దెబ్బ కేవలం అది అలా విరగడానికి ఉపయోగపడింది. కానీ అంతకు ముందు కొట్టిన 100 దెబ్బల ఫలితమే అది. మన ప్రయత్నం కూడా సరిగ్గా ఇలాగే ఉండాలి. అటామిక్ హ్యాబిట్స్ భాషలో దీన్ని ప్లాట్యూ ఆఫ్ లేటెంట్ పొటెన్షియల్ అంటారు. మీరు రోజు చేసే 1% శ్రమ వేస్ట్ కావడం లేదు. అది మీ లోపల ఒక శక్తిగా జమ అవుతోంది. అందుకే 2 రోజులు వాకింగ్ చేయగానే బరువు తగ్గలేదని, లేదా 4 ఏళ్ళు కష్టపడినా సక్సెస్ రాలేదని ఆగిపోకండి. మీరు వేసే ప్రతి చిన్న దెబ్బ, పొద్దున్నే లేచే ప్రతిరోజు ఆ 101వ దెబ్బ వైపు మిమ్మల్ని తీసుకెళ్తోంది. అటామిక్ హ్యాబిట్స్లో చెప్పిన 1% మార్పు అంటే ఏంటో అర్థమైంది కదా. ఫలితం వెంటనే రాకపోయినా సహనంతో ఉండాలని అది చెబుతోంది. కానీ అసలు రేపటి ఉదయం నుంచి నేను దీన్ని ఎలా మొదలు పెట్టాలి? ఈ మార్పును నా జీవితంలో ఎలా తీసుకురావాలి? చాలామంది ఇక్కడే తడబడుతూ ఉంటారు. సిద్ధాంతం వినడానికి బాగానే ఉంటుంది, కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఆగిపోతుంది. అందుకే అటామిక్ హ్యాబిట్స్ పుస్తకం నుంచి మీ జీవితంలో రోజు 1% మార్పును చాలా సులువుగా అమలు చేయడానికి 3 సింపుల్ అండ్ పవర్ఫుల్ ట్రిక్స్ ఇవి. 2 నిమిషాల రూల్, ది 2 minute రూల్. ఏ కొత్త అలవాటైనా సరే 2 నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకోకూడదు అన్న నియమంతో మొదలుపెట్టండి. ఉదాహరణకు, నేను రోజు గంట సేపు యోగా చెయ్యాలి అన్న పెద్ద లక్ష్యం పెట్టుకోవద్దు. ఉదయాన్నే యోగా మ్యాట్ నేల మీద పరిచి 2 నిమిషాలు కనీసం నిలబడాలి, అంతే. రోజుకు 1 అధ్యాయం చదవాలి అని అనుకోవద్దు, 1 పేజీ చదవాలి అని అనుకోండి. ముందు అలవాటును మన జీవితంలోకి ఆహ్వానించడం ముఖ్యం. ఆ తరువాత దాన్ని ఎంతైనా పెంచుకుంటూ వెళ్ళచ్చు. పాత అలవాటుకు కొత్తది జోడించడం. మీరు రోజు తప్పకుండా చేసే ఒక పనికి ఈ కొత్త అలవాటును ముడిపెట్టండి. నేను ఉదయం టీ తాగాక వెంటనే 2 నిమిషాలు ఆ రోజు చేయాల్సిన పనులు డైరీలో రాసుకుంటాను. లేదా నేను రాత్రి బ్రష్ చేసుకున్న తర్వాత 5 పేజీలు పుస్తకం చదువుతాను. పాత అలవాటు ఒక అలారంలా పనిచేసి కొత్త అలవాటును గుర్తు చేస్తుంది. వాతావరణాన్ని మార్చండి. మీ కంటికి ఏం కనిపిస్తే మీ మెదడు దాన్నే చేస్తుంది. మీరు రోజు ఎక్కువగా నీళ్లు తాగాలనుకుంటే వాటర్ బాటిల్ని ఎప్పుడు మీ స్టడీ టేబుల్ మీద లేదా వర్క్ టేబుల్ మీద కంటికి కనిపించేలా ఉంచుకోండి. ఫోన్ వాడకం తగ్గించి ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటే రాత్రి పడుకునేటప్పుడు ఫోన్ను పక్క గదిలో లేదా అందుబాటులో లేనంత దూరంలో పెట్టండి. విల్ పవర్ కంటే మన చుట్టూ ఉన్న వాతావరణమే చాలా బలమైంది. చూసారుగా, సక్సెస్ అవ్వడానికి, మన జీవితాన్ని మార్చుకోవడానికి పెద్ద పెద్ద వ్యూహాలు, విప్లవాలు అవసరం లేదు. చిన్న చిన్న మార్పులే కాలక్రమేణా గొప్ప ఫలితాలను ఇస్తాయి. ఈరోజే, ఈ నిమిషమే ఒక చిన్న మంచి అలవాటును మొదలు పెట్టండి. ఈ రోజు నుండి మీరు చేయబోయే ఆ చిన్న 1% మార్పు ఏంటో కింద కామెంట్స్లో రాయండి. ఈ వీడియో మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు ఉపయోగపడుతుందనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.